హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి నిన్నటి వ్లాగ్ అనమాట. నిన్నటి వీడియో మీతో అయితే షేర్ చేసేసుకుంటున్నాను. కొన్ని ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి, రోజు చెప్తూనే ఉన్నావు మరి పెట్టట్లేదు అనుకుంటారు. అవి కొంచెం ఎడిటింగ్ ప్రాబ్లం అనమాట, టైం కుదరట్లేదండి. ఇంకా మా వారు కూడా లేరు కదా, ఇంకా అన్ని పనులు నేనే చేస్తున్న తలకే వీడియోస్కి టైం ఉండట్లేదు. అందుకని ఏవి ఫాస్ట్గా అయిపోతే అవి అయితే పెట్టేస్తున్నాను అనమాట. మళ్ళీ డైలీ వీడియోస్ పెట్టకపోతే నా ఛానల్ డల్ అయిపోతుంది కదా. అప్పటికే లైవ్ అయితే చేయట్లేదు, లైవ్ చేయాలని రోజు అనుకుంటూ ఉంటాను, అస్సలు కుదరట్లేదన్నమాట. అందుకని వీడియోస్ అయినా పెట్టాలి కదా అని చెప్పేసి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. నిన్న కొంచెం ఎండబడి వేసామండి. నైట్ పిల్లలు సరిగ్గా నిద్రపోవట్లేదు అనమాట. సినిమాలు పెట్టుకొని చూస్తూ ఉంటున్నారు, లేదంటే గేమ్స్ ఏదో ఒకటి చూస్తున్నారు. మా చింటూ అయితే వాళ్ళ నాన్న లేనిది అస్సలు నిద్రపోడండి. వాళ్ళ నాన్న ఉంటే గమ్ముగా పడుకొని నిద్రపోతాడు. ఇంకా వాళ్ళ నాన్న లేడు కదా, వాళ్ళకి కొంచెం నిద్ర పడట్లేదు అనమాట. అందుకని టీవీ చూస్తూ ఉన్నాడు. ఇంకా టీవీ పెడుతుండడం వల్ల నాకు కూడా సరిగా నిద్ర ఉండక కొంచెం ఎండబడి అయితే లేసాను అనమాట. ఇంకా మార్నింగ్ అయితే త్వరగా ఇంకా కర్రీ చేసేంత టైం లేక మజ్జిగ పులుసు చేసి పిల్లలకైతే క్యారేజ్ పంపించేశాను. ఇంకా క్యారేజ్ పంపించేసి అటు నుంచి అటు పిల్లల్ని వదిలిపెట్టి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అనమాట. అక్కడే నాకు 4 అయిపోయింది. ఇంకా అమ్మేమో నువ్వు ఒక్కదానివే కదా, ఉండు ఉండు అని చెప్పేసి ఉండిచ్చేసింది. ఇంకా వస్తూ వస్తూ ఇలా పూలైతే కోసుకొచ్చాను. అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా చెట్లు ఉన్నాయి కదా, మీరు చాలా వీడియోస్లో కూడా చూశారు కనకాంబరం చెట్లు. ఇంకా అమ్మ వాళ్ళు అయితే పెట్టుకోకూడదు అనమాట. ఇంకా అందుకని అన్నీ నాకు కోసి పంపించేసింది. నువ్వైనా పెట్టుకో, చెట్లకి ఎందుకు పూసిపోవడం అని చెప్పేసి. ఇంకా అలాగే బంతిపూలు, అలాగే చామంతి పూలు, అలాగే సొరకాయలు కర్రీ, అంటే ఈవినింగ్కి సాయంత్రానికి కర్రీ అనమాట. ఇది సొరకాయ వేసి మడప రొయ్యలు వేసి చేసిందనమాట. ఇంకా సాయంత్రం మళ్ళీ ఏం వండుతావులే అని చెప్పేసి పంపించింది. ఈ సొరకాయలు ఎక్కడో తెచ్చిందనమాట. పాయసం చెయ్యి, నేనైతే చేస్తూ ఉంటానండి పాయసం, అందుకని చేసి మాకు కూడా కొంచెం పంపించు అని చెప్పేసి 3 సొరకాయలు అయితే ఇచ్చింది. నేనైతే 2 చేశానులేండి, ఒకటైతే పక్కన పెట్టేశాను. ఇదైతే సొరకాయ మడపరాయిలో కూర అనమాట. సాయంత్రానికి వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, టైం వచ్చేసి 5 అయిందనమాట. ఇంకా మార్నింగ్ నుంచి కూడా ఏం వీడియో తీయలేదండి. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అనమాట. ఇంకా అమ్మ అయితే సొరకాయ ఎండు రొయ్యలు వేసి కర్రీ చేసునింది. ఇంకా అదైతే తీసుకొచ్చాను. మళ్ళీ నాకు కూడా సొరకాయలు పంపించింది అనమాట. పిల్లలకి పాయసం చేస్తూ ఉంటాను నేను అప్పుడప్పుడు. సొరకాయ మంచి గుమ్మడికాయ ఉంటుంది కదా, వాటితో చేస్తావు కదా, చేసి పెట్టి పిల్లలకి అని చెప్పేసి ఒక 3 కాయలు ఏమో పంపించింది. చేస్తే ఎలాగో రేపు నేను వెళ్తాను కదా, కొంచెం వాళ్ళకి కూడా తీసుకెళ్దామని చెప్పి ఇక్కడ నేనైతే పూలు కడుతూ ఉన్నాను. కనకాంబరాలండి, అమ్మ వాళ్ళు పెట్టుకోకూడదన్నమాట. అమ్మ వాళ్ళకి చెప్పకూడదు నాకు తెలియదు. అమ్మ వాళ్ళకైతే పూజ అవి చేయకూడదు, వాళ్ళకి ఒక అంట అనమాట. అందుకని వాళ్ళు చేయకూడదు అని చెప్పేసి ఇంకా చెట్లకి అంతా పూసిపోయి ఉన్నాయి. ఇంక సరే నేనైనా పెట్టుకుందాము అని చెప్పేసి కోసుకొచ్చానండి. అంటే ఒక డౌట్ రావచ్చు, మేము వెళ్ళకూడదు అని. మేమేం అలా ఏం పాటించట్లేదన్నమాట. ఎందుకంటే వాళ్ళ ఇంటికి కనీసం రెగ్యులర్గా వెళ్ళాలి మేము, కారు అన్నీ అక్కడ పెట్టేసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా వెళ్తూ ఉంటాము. ఇంక అందుకని మేము కూడా ఏం పాటించమన్నమాట. ఎందుకంటే కొంతమంది ఇంట్లోకి రానివ్వరు అనమాట. అది మనకి ఆ కీడు పోయిందాక మళ్ళీ మన ఇంట్లోకి రానివ్వరు. ఎందుకో మాకు అలా మేమేం పాటించట్లేదు. ఎందుకంటే దగ్గరే ఉన్నారు కదా, అన్నిటికీ ఖచ్చితంగా వెళ్ళాల్సి వస్తుంది. అందుకని వాళ్ళు ఏం చేసినా మేము తెచ్చుకుంటాం. మా ఇంటికి అయితే ఇప్పటివరకు రాలేదు, ఎప్పుడూ రెగ్యులర్గా నేనే వెళ్తుంటాను. మా నాన్న ఎప్పుడో ఏమన్నా కర్రీస్ చేస్తే అలా తీసుకొస్తూ ఉంటాడు. ఒకవేళ ఇప్పుడు వచ్చినా బయట ఇచ్చేసి మాట్లాడేసి వెళ్ళిపోతాడు అనమాట. ఇంక నేనైతే వెళ్తే బయట ఉండి మాట్లాడలేము కదా, నేను నేరుగా వెళ్ళిపోతాను ఇంట్లోకి. ఇంకా ఇప్పుడు కూడా మార్నింగ్ ఎప్పుడో పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళానండి. 9కి పిల్లల్ని వదిలిపెట్టేశాను. వచ్చిన తర్వాత కొన్ని బౌల్స్ ఉంటాయి, అవి తోమేసుకొని వీడియో అయితే వాయిస్ ఓవర్ ఇచ్చేసి వీడియో అప్లోడ్ చేసేసానండి. ఎందుకంటే మళ్ళీ అక్కడ నెట్ ఉండదు నాకు, అందుకని అప్లోడ్ చేసేసి వీడియో అప్లోడ్ అయిన తర్వాత వెళ్ళాను. అప్పుడు టైం వచ్చేసి 10 అయి ఉంటుంది. మీకు వాయిస్ ఎలా వినిపిస్తుందో, మాలోకి అయితే మళ్ళీ ఒక చిన్న పిల్లని తెచ్చాడండి. నిన్న సండే బ్లాగ్లో కూడా నేను మీకు షేర్ చేశాను కదా, పిల్లి పట్టుకో ఉన్నాడు. అది పక్కింటి వాళ్ళదైతే. పోయినసారి కూడా ఒక పిల్లి తెచ్చాడు, అది వెంటనే చనిపోయింది. మధ్యాహ్నం తెచ్చాడు, సాయంత్రానికల్లా చనిపోయింది. వద్దు మనకు వద్దు అంటే అస్సలు వినడండి, అసలు ఏడ్చి తెస్తాడు. ఇంక తెచ్చి అంతకుముందు మాకు పిచ్చుకలు ఉన్నాయి కదా, ఆ పిచ్చుకల గూడులో అయితే వేసాడు. అదేమో అరుస్తూ ఉంది. వదిలిపెడదామంటే
చిన్నపిల్ల కదా, బయటికి వెళ్ళిపోతే మళ్ళీ వచ్చాడంటే నాతో ఖర్చు కొట్టేస్తాడు అనమాట. నువ్వే నన్ను దాన్ని వదిలేసావు, అది ఎటో వెళ్ళిపోయింది అని చెప్పేసి ఇంక అందుకని దాంట్లో వేసి కొంచెం పాలైతే పోస్తున్నాను. అదేమో బయట తిరిగే అలవాటు కదా, అరుస్తూ ఉందన్నమాట. ఇంకా నేనైతే పూలు కడుతూ ఉన్నాను. టైం అయితే 5 అయింది. పిల్లలు వచ్చేలోపు ఈ సొరకాయ పాయసం అయితే చేసేయాలి, లేకపోతే ఇంక అక్కడ పెట్టేసానండి, ఇంకా అలానే పడిపోతూ ఉంటాయి. మా అమ్మ అయితే పంపించాను కదా చేసుకోవడానికి కూడా, నీకు కష్టమేనా అని చెప్పేసి చివాట్లు పెట్టింది. ఇంకా సాయంత్రం అయితే కర్రీ ఏం చేయనండి. మార్నింగ్ అయితే మజ్జిగ పులుసు చేశాను. మా వారు కూడా లేరు కదా, ఇంక మా ముగ్గురికే కదా, ఏదో ఒకటి చేసేస్తాను. అమ్మ మార్నింగ్ ఏదో ఒకటి చేసేసుకొని పిల్లల్ని వదిలిపెట్టేసి ఇట్రా, నేను ఏదో కర్రీ చేస్తాను, అది తీసుకెళ్ళిపోదు అని చెప్పొద్దు అనమాట. ఇంకా అందుకని అది తెచ్చుకున్నాను. రేపు కూడా గుర్తు వంకాయ చేస్తాననింది. ఉదయాన్నే వచ్చేసాయి, నేను ఉదయాన్నే లేసి చేసేస్తాను. మా లోకికి గుర్తు వంకాయ అంటే చాలా ఇష్టం అనమాట. అందుకని చేస్తాను, తీసుకెళ్ళి క్యారేజ్ పెట్టేసి ఇంక నీకు కూడా ఉండిపోద్ది కదా అని చెప్పింది. సరేలేమ్మా వస్తాలే అని చెప్పాను. జస్ట్ ఇక్కడ నుంచి ఒక 10 మినిట్స్ కాబట్టి మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు వెళ్ళి వస్తూ ఉండొచ్చు. ఇంక ఈరోజు అయితే మిషన్ ఎక్కలేదండి, వీటితోనే సరిపోయింది. ఎందుకు వెళ్ళాను కదా, ఇంకా వెళ్ళకుండా ఉంటే ఉంటానండి, నా పనులు నేను చేసుకుంటూ ఉంటాను. వెళ్ళానంటే మళ్ళీ కొంతసేపు ఉండి, అమ్మ కూడా పనికి వెళ్ళట్లేదు కదా, కొంతసేపు ఉండి వెళ్ళి కొంతసేపు ఉండి వెళ్ళి ఒక్కదాన్ని ఏం చేస్తావులే అని అంటది అనమాట. అందుకని లేట్ అయిపోయింది. ఇంక ఈ పూలన్నీ కట్టేసి మళ్ళీ నా పని నాకు స్టార్ట్ అనమాట. బ్లౌజులు అయితే చాలా ఉన్నాయి. ఇంకా నైట్ అయితే ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను, ఈరోజు కుట్టేద్దామని చెప్పేసి. ఆ కట్ చేసింది అలానే మిషన్ మీదే ఉంది. ఇంక ఈ పనులన్నీ అయ్యి మళ్ళీ పిల్లల్ని 6 కల్లా తీసుకొచ్చేయాలన్నమాట. ఇప్పుడు టైం 5 అయింది కరెక్ట్గా. ఇంకా సగం పూలు ఉన్నాయి, నేను సగమే కట్టాను. ఇంకా ఇవన్నీ చేసేతలకే బ్లౌజ్ కూడా కుడతాను కుట్టలేను చూడాలి. ఇలా ఉంటాయన్నమాట. ఒక్కొక్క రోజు అన్ని పనులు అవుతాయి, ఒక్కో రోజు ఏ పని కాదు. నా మొహం కూడా చూడండి ఎలా ఉందో. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే కొంతసేపు నిద్రపోయాను అనమాట. ఇంక అందుకని ఫేస్ అలా డల్గా అనిపిస్తూ ఉంది. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. ఎందుకంటే మార్నింగ్ స్టార్ట్ చేశాను కదా వ్లాగ్ అనేది ఒక నాకు తెలిసి నేనైతే ఒక 10 మినిట్స్ పైనే పెడుతున్నానండి. మరి చిన్న వీడియో అయినా కూడా చూడడానికి బోర్ కొట్టుద్ది, మరి పెద్ద వీడియో అయినా కూడా చూడడానికి బోర్ కొట్టుద్ది. కానీ పెద్ద వీడియో లెంగ్త్ ఎక్కువ పెడితేనే మనకి యాడ్స్ కూడా ఎక్కువ ప్లే అవుతాయి అన్నమాట. అసలు మీకు చెప్పాలి అంటే నాకు తెలిసిన ప్రతిదీ నేను మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను అండి. ఈ వ్లాగ్స్ ఛానల్ మీద యాడ్స్ ప్లే అవుతున్నాయి అంటే మన యూట్యూబర్స్ ఉంటారు కదా, మీకు యాడ్స్ ప్లే అవుతున్నాయి కదా, మీకు మనీ వస్తుంది కదా అని అనుకుంటారు. వ్లాగ్స్ ఛానల్ మీద కాస్ట్లీ యాడ్స్ అయితే ప్లే అవ్వవండి. చాలా తక్కువ కాస్ట్ యాడ్సే మన డైలీ వ్లాగ్స్, నా వ్లాగ్స్ అనే కాదు, యూట్యూబర్స్ అందరూ వ్లాగ్స్ చేసే వాళ్ళ వ్లాగ్స్ మీద కాస్ట్లీ యాడ్స్ అయితే పడవన్నమాట. అంటే కాస్ట్లీ యాడ్స్ కూడా ఉంటాయి, తక్కువ కాస్ట్ యాడ్స్ కూడా ఉంటాయి. యూట్యూబ్ ఏంటంటే డైలీ వ్లాగ్స్ వాళ్ళ మీద కాస్ట్ తక్కువ యాడ్స్ అయితే ప్లే చేస్తుంది. మామూలు క్రియేటర్స్ కామెడీ అలా మంచి ఫామ్లో ఉంటారు కదా, వాళ్ళకైతే కాస్ట్లీ యాడ్స్ ప్లే చేస్తుంది అనమాట. నాకు ఒక 30 మినిట్స్ వీడియో పెడితే ఒక 4 యాడ్స్ అయినా ప్లే అవుతున్నాయి. అదే మనకి కాస్ట్లీ యాడ్స్ అయితే మంచి డబ్బులు వస్తాయి. కానీ బ్లాగ్ ఛానల్ వాళ్ళ మీద తక్కువ కాస్ట్ ఉన్న యాడ్స్ ప్లే అవుతాయి అనమాట. అంటే నేను కూడా సెర్చ్ చేశాను అనమాట, నాకు యాడ్స్ ప్లే అవుతున్నాయి కదా, మనీ ఎందుకు ఫాస్ట్గా రావట్లేదు అంటే కారణం అయితే ఇదేని. నాతో పాటు నా వీడియోస్ చూసే వాళ్ళు కూడా యూట్యూబర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా తెలుసుకొని వాళ్ళ ఛానల్ కూడా డెవలప్ చేసుకోవాలి అని చెప్పేసి. కొందరు ఏంటంటే తెలిసినవి కూడా చెప్పరనమాట. నాకు తెలిసిన వరకు నేనైతే ప్రతి షేర్ చేసుకుంటున్నాను. నాలా కష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళకు కూడా కొంచెం యూజ్ అవుతుంది అని చెప్పేసి వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. చూస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే మార్నింగ్ వైటీ స్టూడియో ఆన్ చేస్తాను అనమాట. రోజు లేయంగానే చూస్తానండి ఏమన్నా సబ్స్క్రైబర్స్ పెరిగారా, డాలర్స్ కొంచెం పెరిగాయా అని చెప్పేసి. ఈరోజు మనకి ఎర్న్ ఆప్షన్లో రెవెన్యూ చూపించట్లేదు అనమాట. నేనైతే ఏమైంది, నేనేమన్నా క్లిక్ చేశానా, నాకే ఇలా ఏమన్నా పోయిందా అంటే నాకు డాలర్స్ తక్కువ కదా అందుకని ఏమన్నా పోయాయా అని చెప్పేసి నేను కూడా చాలా భయపడ్డానండి. కానీ అది యూట్యూబ్ ఇష్యూ అనమాట, అందరికీ అలానే వస్తుంది. మీలో అంటే ఈ వీడియో చూసే వాళ్ళలో కొంతమంది కూడా యూట్యూబర్స్ ఉంటారనమాట, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉంటుంది. ఫ్రెండ్స్, టైం వచ్చేసి 9 అయిందండి. మేమైతే ఈరోజు పెందలానే అన్నం తినేసామన్నమాట. 6 కల్లా తినేసాము. ఎందుకంటే
సొరకాయ ఎండు రొయ్యలు అయితే వేసి అమ్మ కర్రీ పంపించింది కదా, నాకైతే ఎప్పుడెప్పుడు తినాలా అనిపించింది. ఇంకా అందుకే 6 గంటలకల్లా అన్నం వండేసి తినేసాం. పెందలన్నే రోజు 9కి అలా తింటాం అన్నమాట. ఇంకా తినేసి మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ కోటాకి పాయసం తింటున్నాం అన్నమాట. పాయసం చేశానని చెప్పాను కదా, అదైతే ఇప్పుడు తినేసి ఈ రోజుతోటి ఇక్కడికైతే బ్లాగ్ ఎండ్ చేద్దామని మీతో మాట్లాడదామని స్టార్ట్ చేశాను. మా పిల్లలు అయితే సర్కస్కి వెళ్ళొచ్చారనమాట. సర్కస్ కాదు, డ్యాన్స్ ప్రోగ్రామ్ పక్కన ఇక్కడ పెడుతుంటే వెళ్ళేసి ఇప్పుడే వచ్చారు. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత పాయసం పెట్టించాను అనమాట. దాని నుంచి మాట్లాడదామన్నా కూడా అదే సర్కస్ దగ్గర సాంగ్స్ వినిపిస్తూ ఉన్నాయని చెప్పేసి ఇంకా మాట్లాడలేదండి. ఈరోజు అయితే తృప్తిగా అన్నం తిన్నా అనమాట. మటన్ తింటే మనకి ఎంత తృప్తి ఉంటుందో అలాగా నాకు ఈ కర్రీస్ తింటే అంత తృప్తిగా ఉంటుంది. ఇంకా ఏ పంచభక్ష పరిమాణాలు పెట్టినా వీటితోటే ఉన్నంత తృప్తి నాకు ఇంకా ఏటితోటే ఉండవు అనమాట. చికెన్ కంటే మా అమ్మ ఎక్కువ ఇలా నాన్ వెజ్ ఎక్కువ చేస్తుంది, అన్నిట్లో వేస్తుంది. ఏ దీంట్లో వేయను దీంట్లో వేయకూడదు అని కూడా కాదు, అన్నిట్లో ఏది దొరికితే వంకాయలో బెండకాయలో ఏదో కర్రీలో వేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా రేపు మార్నింగ్ రమ్మని చెప్పింది. వంకాయ చేపలు వేసి చేపల పులుసు చేస్తాను. ఇంకా ఉదయాన్నే వచ్చేయండి, క్యారేజ్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఇంకా నువ్వు కూడా కొంచెం ఎత్తుకెళ్దు అని చెప్పింది అనమాట. ఇంకా ఉదయం అయితే వెళ్ళాలి. వెళ్తే ఖచ్చితంగా వీడియో అయితే రేపటి బ్లాగ్లో షేర్ చేస్తాను. ఇక్కడితో అయితే ఈరోజు కొన్ని క్లిప్స్ తీశాను. ఎంత లెంగ్త్ వస్తే అంత లెంగ్త్ అయితే పెట్టేస్తాను అనమాట. ఇంక ఈరోజు అయితే మెషిన్ కూడా ఎక్కలేదండి అసలు. ఈరోజు అసలు పని ఏం కాలేదన్నమాట. ఇంక ఇప్పుడు నేను మేల్కో ఉన్నా అంటే పిల్లలు కూడా ఖచ్చితంగా వచ్చి నా దగ్గరే బయట కూర్చో ఉంటారు. బయట ఏమో దోమలు పీకేస్తున్నాయి అనమాట. ఇంతింతలో దోమలు దద్దులు వచ్చేస్తున్నాయి. ఇంకా నేను మాత్రం బయట మిషన్ ఎక్కానంటే వాళ్ళిద్దరు నా కోసం కాపలాగా బయట కూర్చో ఉంటారు. ఇంక అందుకని ఎందుకులే అని చెప్పేసి ఇంకా రేపన్నా కుట్టుకుందాము అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే పాయసం తినేసి బయట బండి అంతా పెట్టేసి క్లోజ్ చేసేసాను అనమాట. ఇంక వీడియో మాట్లాడదాం మీతో, వ్లాగ్ కనీసం 10 minutes అయినా రావాలి కదా అని చెప్పేసి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా వచ్చిన లైక్ అయితే ఇచ్చేసి. మా దగ్గర చేపలు తెచ్చారు, మొన్న చేలోకి వెళ్ళారని చెప్పాను కదా, చేపలు తెచ్చారండి, చిన్న చిన్న చేపలు. అవి ఒక బాక్స్లో వేసి సాగుతున్నారనమాట. ఒకటేమో చచ్చిపోయింది, రేపు చూపిస్తాలే బ్యాక్ కెమెరా పెట్టి. ఒకటేమో చచ్చిపోయింది, ఇంకా 2 ఉన్నాయి. 3 ఉన్నాయా? 4 తెచ్చారా? 12 పట్టారా? 10 పోయినాయా? మళ్ళీ ఎంట్రన్స్ లో చెరువు ఆడ పట్టాం, ఆడ 3 పడ్డాయి. 3 కాదు 4 పడ్డాయి. 4 కదా, ఒకటి అమ్మమ్మ ఇంటికాడ చచ్చిపోయింది, ఇంకోటి చచ్చిపోయింది. ఇంకా 3 ఉన్నాయి. ఇంకా 3 చేపలు ఉన్నాయన్నమాట. వాటికేమో మేము పిచ్చుకలు తెచ్చాం కదా, ఆ మేత వేసి సాకుతున్నాము. ఎన్ని ఉంటాయో ఎన్ని పోతాయో. మళ్ళీ పిల్లని పిసికల్ బౌల్లో వేసి తాగుతున్నాం. పిల్లి కూడా తెచ్చాడు, దాన్ని కూడా సాగుతూ ఉన్నాడు. ఇందాక మధ్యాహ్నం మాట్లాడినప్పుడు కేవ కేవ అంటున్నాడు కదా, ఇప్పుడైతే వదిలేస్తామన్నమాట. బయట ఎక్కడ తిరుగుతుందో అందుకని సౌండ్ పెద్దగా వినిపించట్లేదు. ఇద్దండి పిల్ల దాంట్లో వేసేయిపో, నిద్రపోతున్నది. దాంట్లో వేసేపో, మళ్ళీ అది ఏడో అక్కడ ముడుక్కుంటుంది. దాంట్లో వేసేసేపో, నైట్ అయిపోయింది కదా, దాంట్లో కొన్ని పాలు ఉన్నాయి పోసేసి. మా లోకికి భలే పిచ్చండి. పిల్లలన్నా కుక్క పిల్లలన్నా ఎవరన్నా ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో కానీ కుక్క ఉన్నిందంటే ఖచ్చితంగా అది నాకు ఇచ్చేయండి, నేను చాక్కుంటాను అని చెప్పేసి అడుగుతాడు. అయ్యేమో మాకేమో అస్సలు కలిసి రావట్లేదు అనమాట. ఏది తెచ్చినా చచ్చిపోతున్నాయి. వద్దురా అంటే అస్సలు వినడు. మళ్ళీ ఏడుపు, దాని మీద అది కనిపించకపోయినా ఏడుపు. మీకు చూపించడానికి మళ్ళీ తెస్తున్నాడు. మీరు అస్సలు ఏగలేమన్నమాట. ఇది బోన్లో వేసి పెట్టయిపో, చూపించలేపో. సరే, పాలిపోయాలి. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా చింటమ్మ ఇన్స్టాగ్రామ్ కూడా అంటే సపోర్ట్ చేయండి. చెప్పు. క్రాక్ బై కుషల్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.